బెజవాడను గంటల వ్యవధిలోనే అతలాకుతలం చేసిన బుడమేరు అటు అధికార యంత్రాంగానికి ఇటు పరివాహక ప్రాంతాల్లో జీవించే ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో అసలు బుడమేరు విస్తీర్ణం ఎంత, ఏ సర్వే నంబర్లలో అది ఎంత మేర విస్తరించి ఉంది అనే వివరాలు తెలుసుకునే పనిలో కూటమి సర్కారు పడింది. బుడమేరుకు సంబంధించి త్వరలో సమగ్ర నివేదికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి వివిధ శాఖల అధికారులు అందించనున్నారు. బుడమేరు బఫర్ జోన్ పరిధిలో కండ్రిక, రాజీవ్ నగర్, ఎల్బీఎస్ నగర్, పిఎన్టీ కాలనీ, ఇందిరానగర్ కాలనీ, విజయదుర్గ నగర్ తో పాటు అయోధ్య నగర్ లో కొంత భాగం, పాత రాజరాజేశ్వరిపేట, కొత్త రాజరాజేశ్వరిపేట, సిగ్నగర్ ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ 2011 నాటికే కాలనీలుగా ఏర్పడ్డాయి. వాటికి కార్పొరేషన్ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో క్రమంగా విస్తరించాయి. ఇప్పుడు ఈ ఆక్రమణలు తొలగించాలంటే కాలనీలకు కాలనీలే కనుమరుగైపోతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో బుడమేరు కాలువ సరిహద్దులు నిర్ణయించి కృష్ణానదికి రిటైనింగ్ వాల్ కట్టినట్లు 2 వైపులా నిర్మించాలని సూచనలు అందుతున్నాయి. ఏనికేపాడు దగ్గర యూటీని తొలగించి దాని స్థానంలో బాక్స్ కల్వర్ట్ ను ఏర్పాటు చేయాలని, తద్వారా ఆ నీరు కొల్లేటిలోకి వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఈ అంశాలను ఓవైపు ప్రభుత్వం పరిశీలిస్తూనే బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలపై దృష్టి పెట్టింది. మొత్తం 3051 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అంచనాకు వచ్చింది. వీటిలో చాలా వరకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బుడమేరు 202 ఎకరాల్లో ఉండగా 70 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు స్వయంగా నిమ్మల రామానాయుడు ప్రకటించారు. ఈ ఆక్రమణల వివరాలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని ఆయన వెల్లడించారు. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుండి ఓల్డ్ ఛానల్ వైపు బుడమేరు వెళుతుందని, వెలగలేరు, కౌలూరు, ఇలుప్రోలు, పైడూరిపాడు, గొల్లపూడి, విద్యాధరపురం, విజయవాడలోని 14, 15, 16 రెవెన్యూ వార్డులు, గుణదల, రామవరప్పాడు, ప్రసాదంపాడు మీదుగా ఎనికేపాడుకు దాదాపు 36.20 కిలోమీటర్ల నగరంలో వార్డులు, గ్రామాల మీదకు బుడమేరు ప్రవహిస్తోంది. ఈ ఆక్రమణల్లో చాలా వరకు వ్యవసాయం కోసం జరిగినవేనని మంత్రి రామానాయుడు వెల్లడించారు. ఆపరేషన్ బుడమేరు ఎక్స్టెన్షన్ లో భాగంగా ఎంత ఆక్రమణలు జరిగాయి, ఎలాంటి పరిస్థితులు వచ్చాయి, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనే వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మంత్రి పేర్కొన్నారు. బుడమేరు వరద నివారణకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను సైతం ప్రభుత్వం పరిశీలిస్తోంది. చీమలవాగు, కేసరపల్లి, ఎనికేపాడు యూటీల సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అటు ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు బండ్స్ పటిష్టం చేయాలని నిర్ణయించింది. మరోవైపు బుడమేరు పాత ప్రవాహం సిటీ మధ్య నుంచి వస్తోంది. దీనికి సమాంతరంగా ఉన్న ప్రవాహాన్ని విస్తరణ చేయడం ద్వారా బుడమేరు ఫ్లడ్ వాటర్ ను డైవర్ట్ చేయవచ్చే ఆలోచనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. పాముల కాలువ, ముస్తాబాద్ కాలువలను ఎంతవరకు వెడల్పు చేయగలం అనే దానిపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తద్వారా బుడమేరు వరదను వీలున్నంత నియంత్రించేందుకు అన్ని ప్రత్యామ్నాయాలు ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఏదైతే విఎంసీ లిమిట్ లో ఎక్కువ ఆక్రమణలు, అందులో పర్టికులర్ గా ఈ విఎంసీ లిమిట్ లో చూస్తే 202 ఎకరాలు ఉంటే అందులో 70 ఎకరాల వరకు కూడా ఆక్రమణలకు గురైనటువంటి పరిస్థితి. దగ్గర 3051 స్ట్రక్చర్స్ ఆక్రమణలు ఇళ్లుని ఇక్కడ నిర్మాణం జరిగినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఏదైతే ఈ యొక్క వాస్తవంగా మనకున్నటువంటి బుడమేరు ఎక్స్టెన్షన్ ఎంత, అందులో ఆక్రమణలు ఎంత మేరకు గురైనవి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం, అదేవిధంగా ఏదైతే చీమలవాగు, కేసరపల్లి ఏదైతే యూటీ కానీ, అదేవిధంగా ఎనికేపాడు యూటీ కానీ వీటి కూడా కెపాసిటీని మరింత సామర్థ్యాన్ని పెంచవలసిన అవసరం ఉందనేది కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు వెళ్ళేటువంటి ఏదైతే 50.6 కిలోమీటర్లు ఏదైతే ఉందో దీన్ని కూడా బండ్స్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలి, ఎక్కడెక్కడ ఎంత మేర స్ట్రెంగ్తన్ చేయాలి, ఎంత మేర లైనింగ్ విస్తరణ చేయాలనే దాని మీద కూడా ఈ సమీక్షలో మరి అందరం కూడా అభిప్రాయాలు తీసుకుని అక్కడ వాస్తవ పరిస్థితులన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. చరిత్రలో కని విని ఎరగని విధంగా 40,000 క్యూసెక్కుల వరద బుడమేరుకు రావడంతో 32 డివిజన్లు ముంపునకు గురయ్యాయి. విజయవాడ రూరల్, ఇబ్రహీంపట్నం, గన్నవరం మండలాలు కూడా బుడమేరు ముంపును ఎదుర్కొన్నాయి. బుడమేరుకు వచ్చే వరదను
వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కృష్ణానదికి మళ్లించడం వల్ల ఇన్నాళ్లు సమస్య రాలేదు. ఇప్పుడు బుడమేరు ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటి బఫర్ జోన్ లోకి వరద రావడంతో ఆ పరిధిలోని ఆక్రమణల వల్ల బుడమేరు నీరు దిశ మార్చుకొని వరద విజయవాడలో సగం ప్రాంతాన్ని నీటముంచింది. దీంతో బఫర్ జోన్ ను ఫుల్ ట్యాంక్ లెవెళ్లను నిర్ణయించి ప్రభుత్వానికి నివేదిక పంపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా నేడు ఆపరేషన్ బుడమేరు పేరుతో ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో ఈఎన్సీ, ఎస్ఈ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సర్వే అధికారులతో విజయవాడలో కీలక సమావేశాన్ని నిర్వహించారు. బుడమేరు వరద నియంత్రణకు పూర్తి స్థాయిలో నివేదికలను వీరు సిద్ధం చేసి త్వరలోనే ప్రభుత్వానికి అందించనున్నారు.